నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఉద్యోగులు కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక, డిఆర్ బకాయిలు 1100 కోట్లు విడుదల, కాంట్రాక్టు పనులకు 1243 కోట్లు చెల్లింపు. సంక్రాంతి సందర్భంగా పాత బకాయిల్ని రిలీజ్ చేయడం జరిగింది. డిఏల్లో ఒక డిఏని మాత్రమే ఇస్తున్నారు. డిఆర్ బకాయిలు పూర్తిగా ఇస్తున్నారు. దానికి గాను 1100 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇక కాంట్రాక్టులు చేసిన వాళ్ళకి ఈఏసీలోను, నాబార్డ్లోను, సాస్కీలో, సిఆర్ఐఎఫ్లో కాంట్రాక్ట్స్ చేసిన వాళ్ళందరికి గాను 1243 కోట్లు రిలీజ్ చేశారు. దాదాపుగా ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ బకాయిలతోటి దాదాపుగా 5,70,000 మంది పెండింగులు కానీ లేకపోతే బిల్లులు చెల్లించటం కానీ జరిగింది. ఒక సంక్రాంతికి వాళ్ళకు ఒక పెద్ద కానుకనే చెప్పుకోవాలి. ఇక స్పీడ్ పెంచాలి, 18 నెలల్లో రాష్ట్రాన్ని పట్టాలెక్కించాం సీఎం. 2025లో మనకు మంచి జరిగింది. 70 కొత్త పథకాలను అమల్లోకి తెచ్చాం. వచ్చే ఏడాది జూన్ నాటికి పోలవరం పూర్తి. ఆ తర్వాత సాగునీటిలో ఏపీఏ మేటి, ఇతర రాష్ట్రాలకు నీళ్ళిచ్చే స్థితికి చేరుతాం. నిన్న సమీక్షా సమయం, చంద్రబాబు నాయుడు బాగా సీరియస్గానే అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. మంత్రులకి అయితే మెయిన్గా వార్నింగ్ ఇచ్చాడు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని ఉపయోగించుకోవటంలోనూ, తర్వాత నిధులు రాబట్టడంలోనూ మంత్రులు బాగా వెనకబడి ఉన్నారు. వాళ్ళ శాఖల్లో పనితీరు బాగా మందగిస్తుందనేది ఆయన మంత్రుల మీద కొంచెం చేశాడు. కొత్తగా వచ్చిన మంత్రులలో ఇలాంటివి బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి అనేది కూడా ఆయన చెప్పటం జరిగింది. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, లేకపోతే మార్చేస్తాం అనేది కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. రియల్ గేమ్ మొదలైంది. మారాలని చెప్తున్నావు, ఒత్తిడి చేస్తున్నా. మారకపోతే ప్రజలే ఆ పని చేస్తారు. మార్చి 15 నాటికి సిఎఫ్ఎస్ నిధులు వాడాలి. కార్యదర్శులకు, కలెక్టర్లకు సీఎం డెడ్లైన్. దాని తర్వాత ఇక రెవెన్యూ గురించి అందరికీ తెలిసిందే. రెవెన్యూ ప్రక్షాళనకు రెడీ. ఏడాదిలో పారదర్శకంగా ల్యాండ్ రికార్డులు, 100% వివాదాల రహితంగా క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాల పంపిణీలో రెవెన్యూ విఫలం. కొందరిపై చర్యలతో అందరూ దారికి వస్తారు. పాస్ పుస్తకాలు, సర్వే బాధ్యతలు జేసీలదే అని చెప్పిన సీఎం. పాస్ పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతుంది, అందులో వివాదాలు బాగా ఎక్కువగా ఉంటున్నాయని సీఎం చెప్పారు. దాంతోపాటు ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు పాస్ పుస్తకాలు మార్చిన దాని మీద. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన బొమ్మ వేసుకొని ఒక రీసర్వే నిర్వహించి అందులో ఆయన చేసిన తతంగం కొంత ఉంది. ఆ బొమ్మ మార్చటం కోసమే ఈ రోజున పాస్ పుస్తకం మార్చారా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మిగతా ఏం మారలేదు. అందులో జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసి రాజముద్ర వేసింది. మిగతా అవన్నీ సేమ్ డేటానే ఉంది. ఆ డేటా కారణం ఏమిటి అని అంటే, కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో చెబుతుంది ఏమిటి అని అంటే, మనకి అవైలబిలిటీ ఉన్న డేటా ఇంకా అది తప్ప మనం ఏమీ ప్రచురించడానికి కుదరలేదు. అందుకని దాన్నే ప్రచురించి కొత్త పాస్ పుస్తకం ఇస్తే దాంట్లో తప్పులు ఏవైనా ఉంటే వాళ్ళు అర్జీ పెట్టుకుంటారు అని. దీంతో ప్రజలు ఏమంటారు, కొత్త సర్వే ఏదైనా చేసి మళ్ళీ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళే ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. కొత్త పాస్ పుస్తకం ఇచ్చేటప్పుడు ఎవరికి వాళ్ళు సర్వేకి పెట్టుకుంటే అదేమో మా మీదకి, మేము సర్వే చేసుకున్నట్టు మా మీదకి భారం వస్తుంది. ప్రభుత్వమే రీసర్వే నిర్వహించింది కాబట్టి మళ్ళీ అయినా సరే రీసర్వే చేసి దాన్ని ప్రక్షాళన చేసి ఇవ్వాలని ప్రజలను గట్టిగా కోరుతున్నారు. యాతావాత చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ప్రజల్లో కావచ్చు, అటు సీఎం దగ్గర కావచ్చు బాగా అసంతృప్తి ఉంది. మరి ఏం చేస్తారనేది చూడాలి. మంత్రి అనగానే సత్యప్రసాద్ అంటే ఆయన స్వయంగా చేసేది ఏముంటుంది, అధికారులు చేసేది తప్ప. అధికారులు పాత డేటాని మొత్తం పోగొట్టారు అనేది కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందనేది తెలియదు, కానీ రీసర్వే చేసిన డేటా మాత్రమే ఉంది, దానికి ముందున్న డేటా లేదు అనేది. అందుకోసమే పాస్ పుస్తకాల్లో ఈ డేటాని మాత్రమే ప్రచురించి ఇచ్చారు. అదేమో యాజ్ టీజ్గా ఇక జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసి కొత్త
రాజముద్రతోటి ఫోటో ఇచ్చి పాస్ పుస్తకం ఇచ్చినట్టుగా అవుతుంది తప్ప ఏమాత్రం మార్పు లేదనేది. ఇక పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ పిటిషన్ వెనక్కి, సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రభుత్వం నిర్ణయం. సివిల్ సూట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం త్వరలో దాఖలు చేస్తామని ఆ రాష్ట్ర న్యాయవాది. దీన్ని జల వివాదంగా పేర్కొన్న ధర్మాసనం. మహారాష్ట్ర కర్ణాటకతోనూ లింక్ ఉందని వెల్లడి. నిన్న సోమవారం సుప్రీంకోర్టు బెంచ్ ముందుకి ఈ పోలవరం నల్లమల సాగరు ఈ కేసు వచ్చింది. దీన్ని పిల్లు రూపంలో తీసుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం. పిల్లు కంటే కూడా దీన్ని సివిల్ సూట్ వేసుకోవాలని ఒక వారం కిందట, అంటే నిన్న సోమవారం కాకుండా ఆ పోయిన సోమవారం సుప్రీంకోర్టు సూచనలు చేసింది. మళ్ళీ ఒక వారానికి వాయిదా వేసింది. వారంలో నిన్న వాదనలు వచ్చే సమయానికి మేము దాన్ని ఉపసంహరించుకుంటున్నాం. ఉపసంహరణ అంటే దాని మీద వెనక్కిపోతున్నాం అని ఏం కాదు. మళ్ళీ సివిల్ సూట్ తోటి బెంచ్ ఇచ్చిన సూచనలతోటి మళ్ళీ కేసు వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం అనేది వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇక నల్లమల సాగర్ తోటి ఎవరికీ నష్టం లేదు. దిగువ ఉన్న జలాలను వాడుకుంటే తెలంగాణకు ఎలా నష్టం? కాళేశ్వరం కట్టినప్పుడు మేము అభ్యంతరం చెప్పలేదు బాబు. కాళేశ్వరం లాగే కేంద్రం దీనికి అనుమతులు ఇవ్వాలి. నిమ్మల రామానాయుడు అనుమతులు ఇవ్వాలి అంటే మనం కూడా దాన్ని కరెక్ట్గా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి. అంటే దీనికి వస్తుంది రాదని కాదు. కాళేశ్వరానికి ఇచ్చినట్టుగానే మాకు కూడా ఇవ్వాలి అని అంటే ఎందుకు? దానికంటే కూడా మేము ప్రాజెక్ట్ చేస్తున్నాం, దీనికి అనుమతులు కావాలి అని చెబితే బాగుంటుంది కదా. ఇక స్కిల్లో కేసు నిల్, ఆరోపణలో వాస్తవాలు లేవు. చంద్రబాబుపై కేసు మూసివేత. మొత్తం 37 మందిపై విచారణ క్లోజ్. సిఐడి నివేదికకు ఏసీబీ కోర్టు ఆమోదం. వాదనలు వినాలన్న అజయ్ రెడ్డి పిటిషన్ డిస్మిస్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసుని క్లోజ్ చేయడానికి ఏసీబీ కోర్టులో పెట్టారు. దాని మీద అనేక రకాలుగా దఫాలుగా వాళ్ళతోటి పిటిషన్ వీళ్ళతోటి పిటిషన్ ఇచ్చి దాన్ని ఆపటానికి విశ్వ ప్రయత్నం చేశారు. గతంలో దీని మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము కోర్టుకు వెళ్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏది పడితే అది చేస్తానన్నాడు. ఏమీ చేయలేకపోయాడు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణ మూసివేస్తున్నట్టు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. దీనికి ముందు ఇప్పుడు అజయ్ రెడ్డి, దీనికి ముందు గౌతమ్ రెడ్డి, వాళ్ళందరూ ఇందులో ఇంప్లీడ్ కోసం వచ్చి మా వాదనలు కూడా వినాలి. ఏం వాదనలు చెబుతారో వాళ్ళకే తెలియదు. ఏదో ఒక పిటిషన్ వేస్తే కేసు ఆగిపోయిద్దేమో, మూసేయకుండా ఆపేస్తారేమో అనే ఒక ఇది తప్ప యాక్చువల్గా జరగాల్సిన నష్టం కోర్టులో కంటే కూడా ప్రజా కోర్టులో జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడం. ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు సీఎం చేయండి ఆయన రాజకీయ ప్రస్థానంలోనే నాకు తెలిసి ఇదే మొదటి కేసు. ఆ మొదటి అరెస్టు ఒక కేసులో. అరెస్ట్ దాకా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి కూర్చున్న కొమ్మని నరుక్కున్నాడు. నిజంగా చెప్పాలి అనుకుంటే 151 సీట్లతోటి అధికారంలోకి రావటం తప్పు మీద తప్పు అంటే కూర్చున్న కొమ్మని గొడ్డలు తీసుకొని దెబ్బ మీద దెబ్బ వేస్తుంటే చిన్నగా ఒరుగుతా ఒకసారిగా పడిపోద్ది చూడండి. అలాగా 11 సీట్లకు పడిపోయాడు. ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏదో ఒక పిటిషన్ వేస్తూ ఉంటారు. ఇక కేసులు క్లోజ్. ఇక కోట్లలో బరిగేసి పెద్ద బరికి 3 కోట్లు ఖర్చు. జిల్లాలో కోడి పందాలకు అంతా రెడీ. కోట్ల ఖర్చుతో 100 బర్లు, అతిథులకు రూములు 30 లక్షలు, రకరకాల విందు భోజనాలకు 50 లక్షలు, మద్యానికి 20 నుంచి 30 లక్షలు, కత్తులకే 5 లక్షల వరకు. షామియానాలో సెక్యూరిటీ, బౌన్సర్లు, లైట్లు, ఏసీలు, జనరేటర్లు అన్నీ లక్షలే.
ఇక్కడ మళ్ళీ ఈ ఈ కోడి పందాల బరి ఒకటైతే ఉపబర్లు కోతాట, అక్కడే గుండాట. బరిని బట్టి పోలీసులకు లక్షల్లో ముడుపులు. అస్సలు అండర్లైన్ చేసుకోవాల్సింది ఇది. ఇలాంటి ఒక బరి గీయటం, ఇందులో మొత్తం జోదం, సంక్రాంతి సందర్భంగా ఒక పెద్ద జోదం ఆట రాష్ట్రంలో ప్రబలంగా జరుగుతుంది. దీన్ని ఎవ్వరూ ఆపటం లేదు. అంటే దీన్ని వీటి మీద కోర్టులు దాకా వెళ్ళారనుకోండి గతంలో. కానీ ఎవరు ఆపటం లేదు. కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. ఇందులో చాలా మోసాలు జరుగుతుంటాయి. నిన్నటి ఆంధ్రజ్యోతిలో చూశారు, రాశారు చూడండి. మత్తిచ్చి కోళ్లతోటి గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక త్వరలో ఏపీ లింక్ ప్రాజెక్టు, హైవేలు, రైల్వే, ఓడరేవును అనుసంధానించే భారీ కారిడార్. ఏపీకి అన్ని విధాల సహకారం, కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకారం. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వేకు గిన్నీస్ రికార్డులు. ఆ గిన్నీస్ రికార్డుని ప్రదానం చేసే సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబు విర్చువల్గా పాల్గొన్నారు. ఇందులో చాలా రికార్డులు. 48 గంటల్లో 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు. దీంతో ఒక రికార్డు 7 రోజుల్లోనే పూర్తి చేసిన దానికి గాను మరొక రికార్డు కూడా వచ్చింది. 2 రికార్డులు. ఇక దీంతో పాటుగా ఇప్పుడు ఈ హైవేసు, రైల్వేసు, ఈ పోర్ట్స్ మొత్తాన్ని అనుసంధానించేటట్టుగా ఒక భారీ కారిడార్ కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికి పూర్తి సహకారం అందిస్తామని గడ్కరీ కూడా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ అవసరం అట్లాంటిది. నో ఏపీ, నో బీజేపీ. బీజేపీ అసలు మరి ఏపీ లేకపోతే ఈ సీట్లు, ఈ 25 సీట్లు లేకపోతే, అంటే 25 కాదులేండి, అందులో ఆయన యాక్చువల్గా చెప్పాలి అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చేవాడు. వాళ్ళు గెలిచిన ఆ మూడింటిని కూడా 22 సీట్లు లేకపోతే కనుక బీజేపీకి అధికారమే లేదు. కానీ చాలా ఆర్భాటంగా చెప్పారు ఆ రోజుల్లో. ఎందుకు చెప్పారో తెలియదు, అసలు ఏ ఉద్దేశంతో చెప్పారో. ఇస్ బార్ 400 పార్, 400 దాటేస్తామని చెప్పేశారు. గురి తప్పిన ఇస్రో విజయాస్వం. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం విఫలం. 3 దశల వరకు సాఫీగానే ప్రయాణం. 4వ దశ ప్రారంభంలో గతి తప్పిన రాకెట్. పిఎస్ఎల్వి ప్రయోగాల్లో వరుసగా 2వ ఓటమి. 16 ఉపగ్రహాలను కోల్పోయిన ఇస్రో. 2026 తొలి ప్రయోగంలోనే గట్టిగా ఎదురు దెబ్బ. ఎంత గట్టిగా ఎదురు దెబ్బ తగిలితే అంత గట్టిగా మళ్ళీ ప్రయత్నం చేస్తారు. అంటే దానికి అప్డేటు అవటానికి ఇది జరిగేది అనేది. ఇక ఏపీలో భారీ సోలార్ కాంప్లెక్స్ 3538 కోట్లతోటి వెబ్సోల్ సంస్థ ఏర్పాటు. నాయుడుపేటలో 8 గిగావాట్లు ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్టు ద్వారా 2000 మందికి ఉద్యోగాలు. 2027 నాటికి ఉత్పత్తి లక్ష్యం. ఇట్లాంటి కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా చాలా భారీగానే. అందుకే మొన్న భారతదేశం మొత్తంలోనే దాదాపుగా 25% పైన, 4వ వంతు పైన భారత్లో ఉన్న వచ్చిన పెట్టుబడులు మొత్తం ఏపీలోనే ఉన్నాయి అనేది మొన్ననే చెప్పింది. ఆంధ్రప్రదేశ్కు మరో భారీ సోలార్ ప్రాజెక్ట్ వస్తుంది. ప్రముఖ సంస్థ వెబ్సోల్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో 3538 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీసెస్లో 8 గిగావాట్ల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయనుంది. ఈ కాంప్లెక్స్లో 4 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ సెల్స్ తయారీ ప్లాంటు, 4 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సోలార్ మాడ్యూల్స్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టును 2 దశల్లో 120 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన స్కిల్ కేస్. సుదీర్ఘ రాజకీయ జీవితం, చంద్రబాబు అరెస్ట్ అయిన తొలి కేసు. అది ఇందాక నేను అన్నాను కదండి, చంద్రబాబు అరెస్ట్ అయిన తొలి కేసు. ఇంతకుముందు కేసులు ఎవరు పెట్టినా ఎప్పుడూ అరెస్ట్ అనేది లేదు. ఆ అరెస్ట్ అనేది తప్పిదం చేసింది జగన్మోహన్ రెడ్డి ఒక్కటే. ఎందుకంటే ఆయన అవకాశవాదే తప్ప ఆయన రాజకీయవాదేం కాదు. రాజకీయాలను, అవకాశం కోసం రాజకీయాలను కూడా వాడుకుంటాడు. అవకాశం అంటే ఆయనకు తెలిసిన అవకాశాల వల్ల ఒకటే, ఆయన డబ్బు సంపాదించడం అనే అవకాశాలని. దానికోసం వాళ్ళకి అధికారం కూడా కావాలి. గనులు, భూములు, డబ్బులు ఎక్కడుంటే అక్కడ వాలిపోయారు. ఇంకొకసారి సాక్షి పత్రికలు ఏమున్నాయి చూద్దాం. బాబు సర్కార్ మరో బాంబు, 13,100 బాధుడు, కోట్ల బాధుడు. ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్ల ఆర్జనకు గ్రీన్ సిగ్నల్. ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదే. ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా 2,300 కోట్లు, మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్ ద్వారా 1,300 కోట్లు, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్లు, ఎస్జిఎస్టిపై 1% సెస్, 4,700 కోట్లు ఆదాయంపై కన్ను. అంటే ఇంకా మరి ఏం చేయాలంటారు? సరే, ఈ లాటరీది అయితే తీసి పక్కన పెడదాం. మిగతా అన్నీ మామూలువే కదా. వృత్తి పన్ను ఇవన్నీ పెరుగుతూ ఉండేయే. ఇక ఆదాయాన్ని మళ్లించి అరుపులు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో డ్రామా. నిన్న ఆయన చేసిన సమీక్షలో మాట్లాడిన మాటల్ని వీళ్ళు ఇదిగో ఇలా వక్రీకరణే ఖచ్చితంగా చెప్పాలంటే. ఖజానాకు రాబడి తగ్గిందంటూ కార్యదర్శులు, కలెక్టర్లపై సీఎం చిర్రుబుర్రు. ఆయన కోప్పడింది ఖజానాకు రాబడి తగ్గిందనేం కాదు, దాదాపుగా కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని సక్రమంగా వినియోగించుకొని మిగతా నిధులను కూడా ఎందుకని తీసుకుని రావటం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 100 రూపాయలు కేటాయించారు అని అంటే 100ని ఒకేసారి ఇచ్చారు. 15 రూపాయలు, 20 రూపాయలు ఇలాగా దఫాలుగా ఇస్తారు. మొదటి దఫా ఇచ్చిన వాటిలో దాదాపుగా 90% దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చినట్టు, దానికి కావలసినవన్నీ బిల్లుల టైపులో వాటిని మళ్ళీ నివేదన చేస్తే తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తారు. అవి చెయ్యని శాఖలు చాలా ఉన్నాయి, వాళ్ళ మీద బాగా కోప్పడ్డారు. పనితీరు మెరుగుపరుచుకోకపోతే దోషుల్లాగా నిలబెడతానంటూ అధికారులకు బెదిరింపు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో పాలనను అస్తవ్యస్తం చేసిన చంద్రబాబు. అది అస్తవ్యస్తం యాక్చువల్గా చేసింది జగన్మోహన్ రెడ్డి. అందులో ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళందరూ బాగా ఓవర్ యాక్షన్ చేసి, తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వస్తున్నారు అనగానే భయపడి ముందుగా ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత అరే చంద్రబాబు నాయుడు ఇలాంటి వాడు కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష తీర్చుకునేవాడు కాదు, నా మీద ఏ ప్రయోగాలు చేసేవాడు కాదు, నేను అనవసరంగా చేశానని మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటానన్నాడు. వచ్చిన అవకాశం వీళ్ళు మాత్రం ఎందుకు వదిలేస్తారు? గతంలో ప్రజల్లో మొత్తంలో, టీచర్లో కావచ్చు, జనాలు మొత్తానికి ప్రవీణ్ ప్రకాష్ అనేది అంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి పెట్టో అని అందరికీ బ్రాండ్ పడిపోయింది. అలాంటి పనులు చేశాడు. ఆ తర్వాత కొన్ని ఏదో మరి ఇప్పుడు అక్కడ ఇంటర్వ్యూలు, ఇక్కడ ఇంటర్వ్యూలు వచ్చి వాళ్ళకి సారీ, వీళ్ళకి సారీ చెప్పి ఏదో ఆయన కూడా కొంత మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశాడు. ఇక మా భూములు తీసుకుంటే సహించేది లేదు. ఔటర్ రింగ్ రోడ్డు పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోంది. 80 ఎకరాలు అవసరం ఉంటే 650 ఎకరాలు పైగా లాగేసుకునేందుకు కుట్ర చేస్తోంది. సహాయం కోసం వైఎస్ జగన్ని కలుస్తాం. భూములు కోల్పోతున్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకొడూరు గ్రామస్తులు. జగన్ కలిస్తే ఏం చేస్తాడు? అతను ఆపుతాడా?
ఆపలేడు. గతంలో కూడా ఇలా కొంతమంది ఈయన్ని ఎట్లాగనే తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి డ్రామా చేశారు అమరావతి ల్యాండ్ పూలింగ్ సమయంలో. 80 ఎకరాలు అవసరం ఉంటే 650 ఎకరాలు పైగా లాగేసుకునేందుకు కుట్ర. ఎవరు తేల్చారు ఆ 80 ఎకరాలు అవసరం ఉందని? ఔటర్ రింగ్ రోడ్డు ది అలైన్మెంట్ మొత్తం తయారు చేసింది వాళ్ళేనా? వీళ్ళు రాసి అదిగో అక్కడ కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టిన మామూలు రైతులు ఎవరు రారు. వైసీపీకి వీరభక్తులు ఉంటారు, జై జగన్ అని గుండెలు చీల్చుకునేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి జగన్ ముందు కూర్చోబెట్టి ఒక డ్రామా చేస్తారు, టీవీలు ఫోటోలు అన్నీ తీసి పంపిస్తారు. లేకపోతే మీకు నేను ఇందులో ఒక మంచి కామెడీ చూపిస్తాను చూడండి. రాష్ట్ర యువతకు చంద్రబాబు వెన్నుపోటు. ఇది ఎక్స్లో జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేశాడు ఒక పోస్టు నిన్న వివేకానంద ఒక్క నిమిషం. సారీ, నా ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టు జగన్మోహన్ రెడ్డి చేసేది కాదు. ఆ పోస్టు ఆ సోషల్ మీడియా చూసే వాళ్ళు ఎవరో చేస్తారు. అది ఒక రెగ్యులర్ పోస్టు. దానికి ఇప్పుడు ఇంత ఒక బాక్స్ కట్టి ఆయన ఇది స్వామి వివేకానంద విశ్వాసానికి భిన్నంగా దుర్భర పరిస్థితుల్లో రాష్ట్ర యువత అని జగన్మోహన్ రెడ్డి వాపోయాడు. అంతకంటే దుర్భర పరిస్థితుల్లో గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో యువత 5 సంవత్సరాలు కొట్టుమిట్టాడింది. ఆ రోజున మరి వివేకానంద ప్రవచనాలు ఏవి గుర్తురాలేదు. అసలు ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడని కాదు. వాళ్ళ సోషల్ మీడియా చూసేవాళ్ళు ఒక పోస్ట్ పెడతారు, ఆ పోస్టుని ఈ పేపర్లో రాస్తారు. అంతా వాళ్ళదే, డబ్బా అన్నట్టు ఉంటుంది చూడండి. అది ఇక పెద్ద లాబియింగ్. ఏపీ కోటాల్లో త్వరలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ. 2 సీట్లపై బీజేపీ కన్ను, టీడీపీ జనసేనకు చెరొకటి. జనసేన ఖాతాల్లో లింగమనేని రమేష్కు ఛాన్సు. టీడీపీ సీటు మళ్ళీ సానా సతీష్కే కేటాయించే అవకాశం. బాబు తీరుపై రగిలిపోతున్న టీడీపీ సీనియర్లు యనమల, ఏబిఎన్ రాధాకృష్ణ కూడా రగిలిపోతున్నాడంట. మరి ఆయన ఏమన్నా రాజ్యసభ సీట్ ఆశిస్తున్నాడని మరి వీళ్ళకి చెప్పాడేమో తెలియదు మనకి. రాష్ట్రంలో రేపు 4 ఖాళీ కాబోతున్నాయి. అందులో సానా సతీష్ గతంలో ఇది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సతీష్ కేటాయించారు టీడీపీ తరపు నుంచే. ఇక బీజేపీకి ఉన్న వాళ్ళల్లో చెబుతాను చూడండి. ఒకటి పరిమళ నత్వాని. ఇప్పుడు రేపు ఖాళీ కాబోయే సీట్లు పరిమళ నత్వాని, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు పదవీకాలం ఈ ఏడాది జూన్లోగా ముగియనుంది. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ పదవీకాలం కూడా జూన్ వరకు ఉంది. ఇందులో పరిమళ నత్వానికి సీటు కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కేటాయించింది? రిలయన్స్ తరపున ఆయన తీసుకొని వచ్చారు కాబట్టి, బీజేపీకి అలైడ్గానే ఉంటారు కాబట్టి కేటాయించింది. అసలు ఈ పరిమళనత్వ అనేది గతం నుంచి నేను మన కొండబద్దల ఛానల్లో ఒక సవాల్ చేస్తూనే ఉన్నాం. ఆయన ఎటు ఓటేశాడో చెప్పాలి. వక్ఫ్ బిల్లు మీద, వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా ఓటేశాడా, వ్యతిరేకంగా ఓటేశాడా, ఏం చేశాడు? వీళ్ళు రాజ్యసభలో ఒకలాగా, లోక్సభలో ఒకలాగా వైసీపీ ఓట్లేసింది కాబట్టి. ఇందులో నిజంగానే 2 బీజేపీ తీసుకుంటుంది, ఒకటి టీడీపీ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తారు. సానా సతీష్కే ఫిక్స్ అనేదే మనకు కూడా అందుతున్న సమాచారం. ఇక జనసేన ఖాతాలో లింగమనేని రమేష్కు ఛాన్సు. బహుశా అయి ఉండొచ్చాము. లింగమనేని రమేష్ అంటే చంద్రబాబు గారు ఉంటున్న ఇల్లు
ఇక దానికి ముడిపెట్టి కూడా రాయొచ్చు. ఏపీ కోటాలో ఈసారి తమకు 2 రాజ్యసభ స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతోందని తెలుస్తోంది. ఒక స్థానాన్ని బీజేపీ అధిష్టానం సూచించిన వారికే రెండో సీటు రాష్ట్ర పార్టీ నేతల్లో ఒకరికి ఇప్పించుకోవాలని యోచనలో ఉంది. ఒక స్థానాన్ని బీజేపీ అధిష్టానం సూచించిన వారికే ఎవరికి సూచిస్తారు? సేమ్ అదే పరిమళనత్వానికి మళ్ళీ సూచిస్తారు. రాజ్యసభలో తమకు సంఖ్యాబలం కీలకం కాబట్టి ఏపీ కోటాలో ఇవ్వాల్సిందేనని బీజేపీ తేల్చి చెబుతోంది. గతంలో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవడంతో చంద్రబాబు మరో మాటకు తావు లేకుండా ఒక సీటును కమల్నాథులకు ఇచ్చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి సీటే కదా, వాళ్లే ఖాళీ చేయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి అందరూ కలిసి ఆడిన ఒక పెద్ద డ్రామా అది. ఆయన తప్పించుకోవటానికి చేసిన పని. ఈయన అందుకని పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయాడు అనే ఒక పెద్ద డ్రామా కూడా కట్టారు అక్కడ. సో ఇవండి ఈ రోజున 2 ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. పూర్తిగా చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.